హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు నేను చూపిస్తున్న శారీస్ వచ్చేసి మీకు మన మైసూర్ క్రేప్స్ వచ్చేసాయండి. మళ్ళీ మీకోసం తెప్పించాను అనమాట. ఎందుకంటే బాగా ట్రెండ్ ఉన్నాయండి. ఒక మ్యారేజ్ అనుకోండి, లేదా ఫంక్షన్ అనుకోండి, లేదంటే వీరుగా మనకి అదే ఉంటుందిలే, ఇప్పుడు ట్రెండ్ ఉంది కదా అని కొనుక్కునే వాళ్ళు, ఇష్టంగా కొనుక్కునేవాళ్ళు అనుకోండి. బాగా అయితే ఉంది, ఫుల్ మనకి ట్రెండీ అయితే బాగా ఉందన్నమాట మైసూర్ సిల్క్స్. సో చాలా బాగుంటుందండి. కౌంటింగ్ కూడా మీ అందరికీ తెలుసు, మన దగ్గర తీసుకున్న వాళ్ళందరికీ కూడా అదే ప్యూర్ అయితే ప్యూర్ అనే చెప్తాను. మనం చేశాను కదా 20 ఎంతది మొన్న 2500, అది బెనారస్ నుంచి తెచ్చిన క్రేప్ అండి. అది ఏమీ మీకు ప్యూర్ అనే నేను చెప్పలేదు. అండ్ సూరత్ నుంచి తెచ్చింది అయితే మీకు 1500కి లేదంటే 1700కి వచ్చేస్తుంది. మనం తెప్పించింది ఏంటంటే వారణాసిలో అంటే బెనారసీలో తెప్పించాం కాబట్టి 2500 పెట్టాను. ఏది వింటేజ్ స్టైల్లో బెనారసీ మైసూర్ సిల్క్ అని సెమీది అనమాట. సో సెమీ అయితే సెమీనే చెప్తాను. మీకు ప్యూర్ హ్యాండ్లూమ్ అయితే 100% హ్యాండ్లూమ్ అని చెప్తా. గ్రామ్స్లో కూడా కరెక్ట్గానే చెప్తారండి. 100 అయితే 100, 120 అయితే 120, 135 అయితే 135. సో ఇప్పుడు నేను చూపించబోయేది ఏంటంటే మీకు 125 కౌంటింగ్ ప్యూర్ హ్యాండ్లూమ్లో వింటేజ్ స్టైల్ అనమాట. అసలు ఇంక ఈ శారీస్ ఇంకా మన లైఫ్ లాంగ్ ఉంటాయి అనుకోండి. అసలు ఎంత బాగుంటాయి అంటే మనకి ఎప్పుడు మనం ఉండే ఎంతకాలం మన దగ్గర మనకి ఈ చీరలు ఉంటాయి, ఏం పాడేయదు లేదు. అండ్ ఎప్పటికీ స్టైలిష్గా ఉంటుంది. ఏ ఫంక్షన్కి వేసుకోండి చాలా స్టైల్గా ఉంటాం అనమాట. డీసెంట్గా కూడా ఉంటాము. వర్క్ చేయించుకోవచ్చు, లేదంటే బెనారసీ బ్లౌజ్ వేసుకోవచ్చు, లేదంటే వీళ్ళు ఇచ్చిన బ్లౌజే వేసుకోవచ్చు. ఎలా ఇష్టం అంటే అలా వేసుకోవచ్చు. ఎక్కువగా మైసూర్ సిల్క్ చిన్నవాళ్ళు అయితే నిజంగా చెప్తున్నారు 0 నెక్స్, హై నెక్స్ అలా వేసుకుంటున్నారు. అలా వేసుకుంటే ఏంటంటే శారీకి అందం వస్తుంది. శారీకి అందం వచ్చింది, మనకు కూడా చాలా హైలైట్గా పెద్ద ఏదో ఒక హై ప్రొఫెషనల్లో కనిపిస్తాం అనమాట. అది నేను చెప్తుంది ఏంటంటే బ్లౌజ్ని సెట్టింగ్ బట్టి కూడా ఇలాంటి శారీస్ని మనం ఫుల్గా డెవలప్ చేసుకోవచ్చు. అంటే మనం స్టైలిష్గా ఉండొచ్చు అనమాట. సో పెద్దవాళ్ళు అంటే ఇక నార్మలే కాబట్టి వాళ్ళు ఎలాగో అది వేసేసుకుంటారు. సో 18 ఇయర్స్ నుంచి ఏ ఏజ్ వాళ్ళ వరకైనా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను వేసుకున్న శారీ కలర్ వచ్చేసి మంచి బ్రింజాల్లో బ్రైట్గా బ్రింజల్, ఇది వంకాయ కలరే కదా దీని అనేది, బ్రింజల్ కలర్కి మంచి మ్యాంగో గ్రీన్ అనమాట. చక్కగా చిన్న బార్డర్, ఇదిగోండి. చెక్స్ కూడా ఒక్కసారి జూమ్ చేసి చూపిస్తుంది చూడండి. ఈ చెక్స్ ఇప్పుడు అన్ని కలర్ చూపిస్తాను అనమాట. ఓకే, ఇది ఇంత చెక్స్ ఉంటుంది, చక్కగా చిన్న బార్డర్ ఉంటుంది. పళ్ళు కూడా యథావిధిగా మన మైసూర్ సిల్క్స్కే పళ్ళు ఎలా ఉంటుందో లైన్స్ పళ్ళు అలాగే ఉంటుంది అనమాట. అండ్ బ్లౌజ్ కూడా ఇలా ఉంటుంది. దీని మీద చక్కగా చిన్న చిన్న బుట్టీస్ కూడా వేయించుకోవచ్చు అండి, ఏ ప్రాబ్లము రాదు. ఓకే, శారీ అయితే మాత్రం పెద్దగానే ఉంటుంది, ఏ ప్రాబ్లం అయితే రాదు. ఇప్పుడు నేను వేసుకున్న శారీ కూడా మన దగ్గర అవైలబుల్లోనే ఉందన్నమాట. ఓకే, ఓకే ఫస్ట్ శారీ వచ్చేసేసి మీకు చక్కగా ఇది మన రామా గ్రీన్ అనొచ్చు. రామా గ్రీన్ కూడా కాదు, లక్స్ గ్రీన్కి అండ్ ఆనందం బ్లూకి మధ్యలో ఉందండి. చక్కగా బ్లూయిష్ రాయల్ బ్లూ అనమాట. సేమ్ నేను వేసుకున్న చెక్సే. మీకు ప్రతిసారి జూమ్ కూడా అక్కర్లేదు. ఓకే, బార్డర్ ఇలా ఉంటుంది, చెక్స్ ఇలా ఉంటుంది. ఇక కలర్ కాంబినేషన్ కోసం మీకు ఒకసారి చూపిస్తాను అనమాట. శారీ కాస్ట్ కూడా చెప్పేస్తాను. 100% 125 కౌంటింగ్, చాలా క్లాసీగా ఉందండి. కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి. మెయిన్ ఇది చూసారా, కలరు స్కై బ్లూకి ఆనందం బ్లూకి మధ్యలో ఉంటుంది. దీన్ని స్కై బ్లూనే అనొచ్చేమో, కానీ చాలా డీసెంట్గా ఉందన్నమాట కలర్. దానికి వచ్చేసి మంచి రాయల్ బ్లూ అనమాట. పళ్ళు కూడా మంచి రాయల్ బ్లూ. 125 కౌంటింగ్. బ్లౌజ్ వచ్చేసి మీకు తెలుసు కదా, ఆపోజిటే ఇస్తారు ఇది బ్లౌజ్. కలర్ కాంబినేషన్ ఎలా ఉందంటే బ్లూ కలర్కి చక్కగా లక్స్ గ్రీన్ అనొచ్చేమో. ఇది చూడండి, లక్స్ గ్రీన్ కనపడదు, స్కై బ్లూ లాగా కనపడుతుంది. స్కై బ్లూలా కనిపిస్తుంది, కానీ ఇది యాక్చువల్గా చెప్పాలంటే కరెక్ట్గా ఓల్డ్ సింతాల్ సూప్ ఏ కలర్ ఉంటుందో అదే కలర్ వస్తుందండి. దానికి వచ్చి మంచి రాయల్ బ్లూ అనమాట. ఓకే, శారీ కాస్ట్ చెప్పైనా చెప్తా. ఇది వచ్చేసి మంచి గంధమెల్లోకి పర్పుల్ బార్డర్, గంధమెల్లోకి పర్పుల్ బార్డర్ అనమాట. యాక్చువల్గా అసలు ఓపెన్ కూడా చేసే పని లేదు, కానీ మళ్ళీ నన్ను అడుగుతారు ఇంత కాస్ట్లీ శారీస్ కదండి పిక్ పెట్టండి అంటారు. సో పిక్ పెట్టకుండా మీకు ఇలా ఓపెన్ చేసే చూపిస్తున్నాను. మంచి గంధం ఎల్లోడికి మంచి పాపుల్ అనమాట. అండ్ పళ్ళు, బ్లౌజ్ వచ్చేసి మీకు ఆపోజిట్ వస్తుంది. శారీ కాస్ట్ వచ్చేసి మీకు చెప్పేస్తున్నాను 12,490 రూపీస్ అండి. 12,490 రూపీస్. 100 గ్రామ్స్ సారీ
125 కౌంటింగ్లో మీకు ఇవన్నీ కూడా ప్యూర్లో హ్యాండ్లూమ్లో కాస్ట్ అయితే పెరిగినాయండి, 100% చెప్తున్నాను. సో మనం కూడా చూసుకొని మీకు చాలా మంచి కాస్ట్ అయితే పెట్టాను, 12,490 రూపీస్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి ఏం కలర్ అని చెప్పాలి, గ్రీన్ కలర్. గ్రీన్ కలర్కి రాయల్ బ్లూ, ఏ కలర్కి ఆ కలర్ చాలా బాగుందండి. కలర్స్ అన్నీ ఇలా పెట్టి చూపిస్తాను మీకు అర్థమైపోతుంది. ఇది కలర్ ఫుల్ కలర్. ఓకే, రాయల్ బ్లూ, ఇది 12,490 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి రామా గ్రీన్కి రాయల్ బ్లూ. రామా గ్రీన్కి రాయల్ బ్లూ. ఒకవేళ మీరు కలర్ కనుక, ఇప్పుడు రామా గ్రీన్ చూపించాను, లైట్ స్కై బ్లూ చూపించాను, అండ్ ఒక గ్రీన్ కలర్ చూపించాను. సో మీరు మిస్ అవ్వకుండా నా వాయిస్ అయినా సరే చెప్పండి, ఎందుకంటే 3 కలర్స్ కొంచెం దగ్గరగా ఉంటాయి కాబట్టి. రామా గ్రీన్ విత్ రాయల్ బ్లూ పళ్ళు. నెక్స్ట్ వచ్చేసి మంచి గోల్డెన్ క్రీమ్ విత్ మంచి రాణి పింక్ అనమాట. చాలామంది అడుగుతుంటారు గోల్డెన్ పింక్ ఇట్లా. ఇవి ఈవినింగ్ పార్టీస్కి కూడా చాలా చక్కగా ఉంటాయి అనమాట. గోల్డెన్ పింక్ విత్ మంచి రాణి పింక్. ఇదిగోండి, కాంబినేషన్ చాలా చక్కగా ఉంటుంది. ఇదిగో మంచి రెడ్ కలర్కి గ్రీన్ కలర్. నేను వేసిన మ్యాంగో గ్రీన్ విత్ రెడ్ కలర్. ఇక 2 ట్రెడిషనల్ కలర్స్ ఇవి చక్కగా. ఇవి నిజం చెప్పంటే పెళ్లి కూతురు కూడా చాలా బాగుంటుందండి, వింటేజ్ స్టైల్ అనమాట. ఇది నేను వింటేజ్ స్టైల్ అని చెప్పేసి 14,490 పెట్టాను, అది 135 కౌంటింగ్లో. కానీ నిజంగా చెప్తున్నాను, స్నఫ్ విత్ పింక్ కలర్ ఇంకా ప్లీజ్ ఐఎమ్ వెరీ సారీ. మనీ కూడా వేశారు కానీ ఇంకా మనకి శారీస్ కొరియర్ రాలేదనమాట. సో ప్రొడక్షన్ కొంచెం స్లోగా ఉందని చెప్పి, సో ఇంకొక 4 డేస్లో అయితే గ్యారెంటీ వచ్చేసింది, వాళ్ళ శారీస్ వాళ్ళకి ఇచ్చేస్తాను. నాకు మనీ కూడా మన మీద నమ్మకంతో ముందే కూడా వేసేసారు. ఇదే సేమ్ చెక్స్ పెద్ద బార్డర్ అనమాట, 14,490 వేశారు. ఇప్పుడు అదే స్టైల్లో వింటేజ్ స్టైల్లోనే చిన్న బార్డర్. ఓకే, మంచి మరూన్ రెడ్కి మంచి గ్రీన్ కలర్ అనమాట. ఇది వచ్చేసి మంచి గ్రీన్ విత్ మరూన్ రెడ్ ట్రెడిషనల్ కలర్, 12,490 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి మంచి పర్పుల్ విత్, ఇది బ్రింజాల్ కదండి, ఇది బ్రింజాల్ కలర్. ఇది వచ్చేసి పర్పుల్ విత్ బ్లూ కలర్. ఒక మన ఏం బ్లూ అంటారంటే అదే సో బ్లూనో ఏదో అంటారు కదా, అదనమాట. పర్పుల్ విత్ బ్లూ కలర్. ఇదిగోండి, ఇది 12,490 రూపీస్. మంచి రాయల్ బ్లూ విత్ ఆనందం బ్లూ. ఇది అసలు ఈ కలర్ వేస్తే కనిపించేది ఏముంది, మనం ఫుల్గా ఫేర్ కనిపిస్తాం. ఆనందం బ్లూ విత్ కాపర్ సల్ఫేట్ బ్లూ అనమాట. ఇది ఎప్పటికీ ట్రెడిషనల్ కలర్ ఇది. నెక్స్ట్ వచ్చేసి మంచి మరూన్ రెడ్ విత్ లైలాక్ పింక్. ఇప్పుడు బాగా ట్రెండీగా ఉన్న కలర్ అనమాట. ఇది గ్రీన్ కలర్కి వస్తుంది అండ్ రెడ్ కలర్ కూడా వచ్చేసింది. మంచి మరూన్ రెడ్ విత్ లైలాక్ పింక్ బాగుంటుంది. ఈ కలర్ ఫ్యాషనబుల్గా ఉంటుంది బాగా. ఇది కాంబినేషన్ వచ్చేసి పళ్ళు. ఇది లైలాక్ పింక్ అండ్ మంచి మెరూన్ రెడ్. ఇది వచ్చేసి మంచి బ్లూ కలర్కి నావీ బ్లూ. ఇది నిజంగా చెప్తానండి, ఓల్డ్ డేస్లో కూడా ఈ కాంబినేషన్స్ ఎక్కువగా వచ్చేది. అయితే రత్నావళి బ్లూ విత్ నావీ బ్లూ. మన పట్టు లంగాలు వస్తాయి, బెన్ని సిల్క్లో ఉన్నాయి, అన్నిట్లో ఉంటుంది అనమాట. ఈ కలర్ చాలా మంచి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టుగా. ఓల్డ్ డేస్లో ఎక్కువ పట్టు శారీస్ అండ్ మనం వేసుకున్న పట్టు లంగాలు అండ్ మైసూర్ క్రేప్, అప్పుడు బెన్ని అనేవాళ్ళు. బెన్ని సిల్క్లో ఎక్కువ ఈ కాంబినేషన్స్ వచ్చాయి. మంచి రత్నావళి బ్లూకి నావీ బ్లూ. ఇది ట్రెడిషనల్ కలర్, ఓల్డ్ కలర్, చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్ కూడా. ఇప్పటి వరకు నేను వేసుకున్న చెక్స్ అనమాట ఇవన్నీ కూడా. నెక్స్ట్ వచ్చేసి మీరు ఇంకా సన్న చెక్స్, అదే మనం వింటేజ్ స్టైల్ చేశాను అన్నాను కదా, అదేమో పెద్ద చెక్స్. ఇది సేమ్ చెక్స్లో పెద్ద బోర్డర్ చేశాను. ఇది బోర్డర్ కూడా చూపించామా. ఓకే, సన్న చెక్స్. ఇది వచ్చేసి మంచి వైలెట్ బ్లూకి మంచి మరూన్ రెడ్. అబ్బో, ఇది చూసారా ఎంత బాగుందో సారీ, చాలా బాగుంది. మంచి వైలెట్ బ్లూకి వింటేజ్ స్టైల్ చిన్న కంచి బోర్డర్ అనమాట. పళ్ళు కూడా చక్కగా రిచ్ పళ్ళు, అంటే కొంచెం పెద్ద పళ్ళు ఇచ్చారు, అంటే డిజైన్ పళ్ళు ఇచ్చారంట. ఓకే, మంచి మెరూన్ రెడ్ అనమాట. బ్లౌజ్ వచ్చేసి మీకు ఇలా వచ్చేస్తాయి. శారీ కాస్ట్ వచ్చేసి 12,490 రూపీస్.
అంటే మన కోరికలు ఎలా ఉంటాయంటే ఒక్కొక్కరికి ఏమో సన్న చెక్స్ కావాలి, ఒకరికి పెద్ద చెక్స్ కావాలి, ఒకరికి ఏమో లైన్స్ కావాలి, ఒకరికి ఏమో ప్లెయిన్ కావాలి. ఇన్ని విధాలుగా ఈ మైసూర్ క్రేప్స్లో మాత్రమే వస్తాయి మనకి. సో మనకి కోరికలన్నీ తీర్చుకోవాలంటే ఈ క్రేప్స్లోనే మనకు కొంచెం స్లిమ్గా కూడా కనిపించాలన్నా కూడా ఈ కోరికలో తీరచ్చు. ఎలా కావాలంటే అలా ఈ ఒక్కటే మాట ఉంటే మనకి. సో అందుకని చెప్పేసి మీకు అన్ని రకాల చెక్స్ ఈరోజే పెట్టేశాను అనమాట. అండ్ మంచి రామా గ్రీన్కి రాయల్ బ్లూ, ఇది పళ్ళు ఇదన్నమాట. ఇది బ్లూ, రాయల్ బ్లూ కలర్ మీకు సేమ్ కనిపిస్తుంది అంటే దీని రామా గ్రీన్ అంటారు, రామా గ్రీన్ విత్ రాయల్ బ్లూ. నెక్స్ట్ వచ్చేసి మంచి గ్రే కలర్, యాష్ కలర్, గ్రే అనొచ్చు, సిమెంట్ కలర్ కన్నా గ్రే కలర్కి పర్పుల్ అనమాట బోర్డర్. మంచి గ్రే కలర్కి పర్పుల్ బోర్డర్. ఓకే, ఇది వచ్చేసి మీకు కిందకి దించేపల్లి అసలు పైన పెట్టేసి ఇదండి గ్రే కలర్కి పర్పుల్ బార్డర్, పర్పుల్ పళ్ళు అండ్ పర్పుల్ బ్లౌజ్. మంచి మెరూన్ రెడ్కి గ్రీన్ కలర్, ఏంటి రెండు వచ్చినాయి అనుకుంటే ఇవి. ఎస్, రెండు వచ్చాయండి, 2 శారీస్ వచ్చాయి అనమాట. మెరూన్ రెడ్కి మంచి గ్రీన్ కలర్ 2 శారీస్ వచ్చాయి. ఓకే, పళ్ళు ఇదేంటో చాలా బరువుగా ఉంది, ఇది 135 కౌంటింగ్ లాగా ఉందండి, నిజంగా చెప్తాను చాలా వెయిట్ ఉంది చాలా. ఇది వచ్చేసి మెరూన్ రెడ్కి మంచి గ్రీన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మంచి ట్రెడిషనల్ కలర్, మన ఓల్డ్ డేస్లో ఈ గ్రీన్ ఎక్కువ వాడేవాళ్ళు, కొంచెం ప్యారెట్ గ్రీన్ లాగా ఉంటుంది. దానికి వచ్చేసి మంచి పర్పుల్ బార్డర్. అసలు ఈ కాంబినేషన్ చాలా రేర్ అనమాట మనకి రావటం. ఇది చూసారు ఎంత మంచి కలర్, అసలు వేసుకొని వెళ్ళండి, ఫంక్షన్కి వెళ్ళండి, ఇక మనకి ఏ కంచి పట్టు కూడా వద్దండి. హ్యాపీగా మనం ఒక 3 అవర్స్ జర్నీలో కూడా రెడీ అయ్యి వెళ్ళిపోవచ్చు అనమాట. కార్లో వెళ్ళాలన్నా, బస్సులో వెళ్ళాలన్నా, అండ్ ఇలాంటి శారీస్ కట్టుకొని రెడీ అయిపోయి డైరెక్ట్గా ఫంక్షన్కి వెళ్ళిపోవచ్చు. ఎట్లాగూ నలుగుతుంది శారీ, జస్ట్ కొంచెం హెయిర్ లీవ్ చేసుకున్నట్టే ప్రశాంతంగా సూపర్ స్టైలిష్గా ఉంటాం అనమాట. గ్రీన్ విత్ పర్పుల్ అనమాట, చాలా బాగుంది, మంచి కాంబినేషన్ ఇది. అసలు ఈ కాంబినేషన్ ఇంతవరకు రాలా. నెక్స్ట్ వచ్చేసి మంచి రాయల్ బ్లూ విత్ స్కై బ్లూ, అదే ఆనందం బ్లూ. వీటిలో సన్న చెక్స్ అనమాట. ఇప్పుడు నేను చూపించిన అన్నీ కూడా మీకు సన్న చెక్స్, వింటేజ్ స్టైల్స్, అన్నీ కూడా వింటేజ్ స్టైల్ అండి. ఇది పళ్ళు, ఇది వచ్చేసి మంచి రాణి పింక్ విత్ మంచి గ్రీన్ కలర్. మాకు ఇంకా బాగా ట్రెడిషనల్ కలర్ కావాలన్నా కూడా ఇది మంచి రాణి పింక్ విత్ మంచి గ్రీన్ కలర్ అనమాట, సన్న చెక్స్ అండ్ వింటేజ్ స్టైల్. పళ్ళు అండ్ బ్లౌజ్, పళ్ళు ఏది ఉంటుందో బ్లౌజ్ కూడా సేమ్ అండి. మీకు ఈ కలర్ 12,490 రూపీస్ పెట్టేసేయండి మొత్తం. ఇవన్నీ కూడా చక్కగా వింటేజ్ అంటేనే, వింటేజ్ అనగానే ఒకరికొకరు చెప్పుకుంటారు, ఏం లేదే మన ఓల్డ్ మన పట్టు చీరలు, మన పెళ్ళప్పుడు పట్టు చీరలు ఉన్నాయి కదా, అలాగే ఇప్పుడు వింటేజ్ అంటారని అది చెప్పుకుంటుంటే చాలా నవ్వు వస్తుంది అనమాట. అదే పెద్దవాళ్ళు వచ్చారు, మన పెళ్ళప్పుడు పట్టు చీరలు ఇప్పుడు వింటేజ్ అని వస్తున్నాయి చక్కగా అని చెప్పుకుంటున్నారు. నిజమేనండి, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టుగా ఓల్డ్ స్టైలే ఇప్పుడంతా కూడా వింటేజ్ స్టైల్ అనమాట. ఎక్కువ చెక్స్ని కంచి బార్డర్ ఉంటే ఇది వింటేజ్. నెక్స్ట్ వచ్చేసి ఇది నేను చెప్పాను కదా మీకు ఇందాక, గ్రీన్ కలర్కి లైలాక్ పింక్ ఇంకొకటి కూడా వచ్చేసింది చక్కగా మంచి గ్రీన్. ఇదిగోండి ఒకసారి బార్డర్ లైన్స్ కూడా చూసారా ఎలా వచ్చిందో, ఇదేమో చెక్స్ కాదు, ఇది లైన్స్ అనమాట. మంచి గ్రీన్కి ఇదేంటి ఇలా వచ్చింది, ఇది ఒక్కసారి ఓపెన్ చేద్దాం చీర. ఇది కొంచెం జరీ ఎక్కువ వచ్చినట్టు. సరే, ఒకవేళ నచ్చినప్పుడు మీకు ఓపెన్ చేసి మరీ చూపిస్తానండి. ఇదిగోండి మంచి గ్రీన్, మ్యాంగో గ్రీన్కి చక్కగా మీకు లైలాక్ పింక్ అనమాట. లైలాక్ పింక్, ఇక్కడ జరీ ఎక్కువ వచ్చింది, వాళ్ళు పాపం నిద్రపోతున్నారేమోనండి, ఎక్కువ జరీ వివింగ్ వచ్చేసింది. ఈ లైన్స్ చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి, ఇదంతా దూరంగా ఉంది. ఈ కొంచెం మాత్రమే దగ్గరగా, అంటే పాపం నిద్ర మొత్తులో ఏమైనా వివింగ్ చేశారేమో తెలీదు, ఎక్కువ జరీ వచ్చింది. సో దీని గురించి నేను మీకు కావాలి అంటే డిస్కస్ చేద్దాం.
ఇది చూసారా మంచి గ్రీన్కి లైలాక్ పింక్ అనమాట, రుద్రాక్ష బోర్డరు అండ్ పళ్ళు కూడా ఇలా వచ్చేసింది మీకు. ఈ శారీ నిజంగా చెప్పాలంటే 13,500, కానీ నేను ఈరోజు ప్రజెంట్ పెట్టిన కాస్ట్ వచ్చేసి 12,490 రూపీస్ మాత్రమే. ఓకే, పళ్ళు చూసుకోండి మీరు ఒక్కసారి, అంత రిచ్గా ఇచ్చారు. ఇదంటే కొంచెం చిక్కగా, అంటే కొంచెమే ఎక్కువ ఇవ్వాలి, మళ్ళీ ఈ కొంచెము చిక్కగా అంటే జరీ వీవింగ్ ఎక్కువ వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి మంచి సంపింగ్ ఎల్లోకి రాణి పింక్, మంచి సంపింగ్ ఎల్లోకి రాణి పింక్. ఇంక ఇది ట్రెడిషనల్, మీకు చెప్పే పని కూడా లేదు, ఒక పెళ్లి కూతురికైనా ఎవరైనా వేసుకోవచ్చు, చాలా చక్కగా ఉంటుంది. అబ్బా అసలు పళ్ళు కనిపిస్తుంది అంటే దీనిలో కనిపిస్తుంది రాణి పింక్ మీద. ఇది రిచ్ పళ్ళు. ఓకేనా, 12,490 ఎందుకు పెట్టానంటే సరే ఈ ఒక్కరోజు ఆఫర్ ఇవ్వాలి అన్ని చీరలతో పాటు, లేదంటే ఇది 13,490 రూపీస్. నెక్స్ట్ పీచ్ పింక్ విత్ గ్రీన్ కలర్, చూసారా మంచి పీచ్ కనకాంబరం కలర్కి గ్రీన్ కలర్. ఇది పళ్ళు అండ్ బ్లౌజ్. నెక్స్ట్ వచ్చేసి మంచి రాణి పింక్ విత్ గ్రీన్ కలర్. ఈ కలర్ కడితే ఉంటుందండి అసలు పెళ్ళికి ఏ కంచిపట్టు వద్దబ్బా, ఇది కట్టేసుకుని వెళ్ళిపోదాం అనుకుంటాం, కానీ అయినా మనమే స్టైల్గా కనపడతాం అంతమందిలో కూడా, ఎందుకంటే ఆ కాంబినేషన్ అటువంటిది. ఇది చాలా బాగుంది, చూసారా మంచి రాణి పింక్కి గ్రీన్ కలర్ అనమాట. ఇదిగోండి పళ్ళు కూడా చూడండి, ఇంకా సింగిల్ స్టెప్ వేసుకోండి, ఆ పళ్ళు స్టైల్గా అలా వదిలేయండి, ఎంత స్టైల్గా కనిపిస్తామో. నెక్స్ట్ వచ్చేసి లైట్ చాక్లెట్ కలర్కి గ్రీన్ కలర్, బోర్డర్ వచ్చేసి రుద్రాక్ష బోర్డర్ అనమాట. బాగుంది, కనిపిస్తుంది, సేమ్ కనిపిస్తుంది కదా. లేదనుకో, ఇప్పుడు నాకు డౌట్ వచ్చింది. ఇదిగోండి ఇది చూసారా మంచి గ్రీన్ అనమాట. ఓకే, అని ఎందుకంటలేదు నాకు అర్థమైంది, ఎక్కడ డామినేట్ చేస్తావు ఇవ్వనని భయం మాట్లాడమాకు, నిజంగా కస్టమర్స్ అలాగే అంటున్నారు. మంచి మెంతి ఎల్లోకి గ్రీన్ కలర్, ఇది ఒకసారి చూసారా బోర్డర్, ఇది ఒక బోర్డర్ అనమాట. ఇది వచ్చేసి మనకి ట్రెడిషనల్ కలర్ అనమాట, చక్కగా మంచి ఎల్లో కలర్కి మంచి గ్రీన్, మంచి మెంతి ఎల్లోకి గ్రీన్ కలర్. మ్యాంగో గ్రీన్ కన్నా కూడా దీన్ని పాచి గ్రీన్ అని అనొచ్చు. ఓకే, చాలా బాగుందండి. పెళ్లి కూతురికి నలుగు పెట్టేటప్పుడు జస్ట్ ఫొటోస్ కట్టుకోండి, చాలా బాగుంటుంది, చాలా చక్కగా ఉంటుంది వాళ్ళకి. అంటే నలుగు పెట్టేటప్పుడు పసుపులు పోయమని కదా, ఒక ఫొటోస్కి అట్లా కావాలి అన్నా కూడా సూపర్గా ఉంటుంది. అది మంచి రెడ్ కలర్కి పర్పుల్ బార్డర్. ఇక ఏ కలర్కి ఆ కలర్ కాంబినేషన్స్ అయితే ఎక్సలెంట్ అండి, మళ్ళీ మళ్ళీ వస్తాయి అనుకోవద్దు, చక్కగా మంచి కాంబినేషన్స్ వచ్చినప్పుడే మీరు చెక్ చేసుకోండి. పర్పుల్ పళ్ళు అండ్ బ్లౌజ్. ఇది వచ్చేసి మంచి గ్రీన్ కలర్కి రాణి పింక్ రుద్రాక్ష బోర్డర్. మీకు బాడీ మొత్తం లైన్స్ అనమాట, ఆ లైన్స్లో కూడా మళ్ళీ ఎట్లా అంటే కొంచెం థిక్గా ఇచ్చారు. మంచి గ్రీన్ అంటే పెసర గ్రీన్ మీద ఇది బ్రైట్ ఉంది, మా రాణి పింక్ అనమాట. ఎందుకంటే పళ్ళు ఇక ఎల్లో పింక్, ఇది చూస్తే మనకి అసలు పిచ్చి లేదు అన్నట్టుగా. ఎంత ఈ కాంబినేషన్ ఏంటంటే అట్రాక్ట్ కాంబినేషన్ అండి, కట్టుకుంటే అసలు మనమే కనిపిస్తాం, సూపర్గా ఉంటుంది అనమాట. ఈ కలర్ ఫొటోస్ కూడా అంత బాగుంటుంది. ఎల్లో ఇలా పెడితే చూడండి ఎంత బాగుందో, పార్టీ వేర్ శారీ లాగా అనిపిస్తుంది అనమాట. మంచి ఎల్లో కలర్కి పింక్. శారీ కాస్ట్ వచ్చేసి 12,490 రూపీస్ అండి. ఇది వచ్చేసి లైట్ స్కై బ్లూకి ఆనంద బ్లూకి మధ్యలో ఒక బ్లూ లాగా ఉంటుంది అనమాట, సీ బ్లూ లాగా, కానీ సీ బ్లూ లాగా డల్గా కూడా ఉండదు, కొంచెం స్కై బ్లూ లాగా చాలా బాగుంటుంది. దానికి వచ్చేసి మంచి రాయల్ బ్లూ బోర్డర్, ఇది బోర్డర్. ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్లో 125 కౌంటింగ్ ఉంటుంది, చక్కగా డీసెంట్ కాంబినేషన్స్ ఉన్నాయి. అన్నీ ఏ కాంబినేషన్ చాలా బాగున్నాయి. అండ్ కాస్ట్ కూడా మీకు బయట కన్నా చెక్ చేసి క్వాలిటీ తగ్గట్టుగానే నేను కాస్ట్ పెట్టాలండి, రేట్ ఎక్కువ ఏం పెట్టలేదు, మీరు అర్థం చేసుకోండి. ఇదిగోండి ఓకే, మంచి రాయల్ బ్లూ విత్ ఆనందం బ్లూ.
మీకు ఇది కడితే ఉంటుంది కలర్, మంచి కలర్ కనిపిస్తుంది, డామినేట్ చేస్తుంది ఈ కలర్లో మనం. కనకాంబరం విత్ గ్రీన్, కొంచెం ఈ బార్డర్ ఒకటి డిఫరెంట్, అది జారిపోతుంది, కొంచెం సిల్వర్ యాడ్ అయిపోయింది అనమాట. అంటే పిల్లలకు కూడా చాలా చక్కగా ఉంటుంది అనమాట, ఎవరికైనా బాగుంటుంది ఇది కూడా. పళ్ళు కనకాంబరం కలర్కి మంచి గ్రీన్ అనమాట. లాస్ట్ కలర్ వచ్చేసి ఇదనమాట, నేను వేసుకునే కాంబినేషన్ అండి. డైలీ మైసూర్ క్రేప్సే పెడుతున్నారు, మైసూర్ సిల్క్సే పెడుతున్నారు అనుకోవద్దు. మైసూర్ సిల్క్ నిజంగానే ఇప్పుడంతా బాగా ట్రెండ్ ఉందన్నమాట. వాళ్ళు డిస్కౌంట్ పంపించినప్పుడు మీకు సిన్సియర్గానే నేను కూడా మీ అందరికీ డిస్కౌంట్ ఇస్తున్నాను, అది మీ అందరికి కూడా తెలుసు. ఇలా ఏ కాస్ట్ పెడితే ఆ కాస్టే మీ అందరికి ఇస్తున్నాను. కాబట్టి కొంచెం మన ఛానల్ని బాగా ఎంకరేజ్ చేస్తే ఇంకా 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 మంచి మంచి కలర్స్, మంచి మంచి ఫ్యాషనబుల్ శారీస్ కూడా తీసుకొస్తాను అనమాట. ఇది చూసారా, మంచి బ్రింజల్ కలర్కి మంచి గ్రీన్ అనమాట బోర్డర్. ఓకే, బోర్డర్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో శారీ అంటారండి, మీరు మార్నింగ్ వెళ్ళండి, ఈవినింగ్ వరకు కట్టుకోండి, ఇంత కూడా నిలవదు. ఎందుకంటే క్లాతులు బట్టి ఉంటుందండి. ఎప్పుడైనా మైసూరు క్రేపు, మైసూర్ సిల్క్ అనగానే కూడా ఏంటంటే ఒకటే టైప్ అనుకోవద్దు. 60 గ్రామ్స్ నుంచి ఉంటుంది, 60, 80, 100, 120, 135, 150 వరకు ఉంటుంది. ఇంకా అంతకన్నా ఎక్కువ ఉంటుందేమో నాకైతే తెలీదు, మేము తేలేదు కూడా. సో అసలు ఆ కౌంటింగ్ తగ్గట్టు మనకి మీరు 14,500 పెట్టిన శారీస్ నిజంగా చెప్తున్నా, ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది, అందరూ అదే నాకు మంచి ఇచ్చారు అనమాట. మంచి మంచి పాజిటివ్గానే అంటే చెప్పారు, అందరూ చాలా బాగున్నాయండి, నిజంగా క్లాత్ అయితే సూపర్గా ఉందని. అందుకనే చెప్తున్నాను, ఎప్పుడైనా సరే మన క్వాలిటీ బట్టే మన కాస్ట్ కూడా పెడతాం. కాబట్టి మా క్వాలిటీ చూడండి ఫస్ట్. రేట్లు మాత్రం దయచేసి ఇక్కడ చెప్తున్నారు, ఎవరు దయచేసి యూట్యూబ్లో కానీ ఇక్కడ కానీ నన్ను దయచేసి ఎవరు బార్గెనింగ్ అయితే అడగొద్దు ప్లీజ్. ఎందుకంటే మేము చూసుకొని పెడుతున్నాం రేట్స్. మంచి బ్రింజల్ కలర్కి గ్రీన్ కలర్ అనమాట. సో ఇంతవరకు చూపించినవన్నీ కూడా మీకు 12,490 రూపీస్ అండి. మనమేమి 14,000-15,000 చెప్పి మళ్ళీ 12,500కి నేను ఇవ్వట్లేదు కదా. ఒకటే కాస్ట్, యూట్యూబ్లో ఏ కాస్ట్ పెడుతున్నాను అదే ఎందుకు ఇస్తున్నానంటే నాకు అక్కడ ఫోన్పేలు పడుతున్నాయి, నేను ఇస్తున్నాను. ఫోన్పే పడుతుంది కాబట్టి మనం తగ్గించి చూసుకొని ఇవ్వాలి. అందుకని చెప్పేసి నేను అందరు వెబ్సైట్లో చూసి, ఎందుకంటే మనది హౌసే కాబట్టి, హౌస్లో ఏంటంటే కొంచెం మనకి ఎక్స్పెన్సెస్ తక్కువ ఉంటుంది, అంత ప్రాబ్లం ఏమి ఉండదు. కాబట్టి చూసుకొని నేను కూడా ప్రాఫిట్ మరీ ఎక్కువ వేసుకోకుండా, కొంచెం వేసుకోకుండా ఎవరండి, ప్రాఫిట్ కొంచెం వేసుకొని మీకు శారీస్ అయితే మంచిగా కాస్ట్ అంటే మంచి క్లాత్ ఇవ్వాలి అండ్ కాస్ట్ కూడా మంచిగా చూసుకొని రీజనబుల్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే చక్కగా మంచి కాస్ట్ పెడుతున్నాను. ఈ కాస్ట్ పెట్టినా కూడా మళ్ళీ అడుగుతున్నారు అంటే నాకు కోపం వస్తుంది అనమాట. కోపాన్ని మళ్ళీ ఎందుకంటే అనవసరంగా అరవకూడదు, అర్థం చేసుకోండి మీరే ప్లీజ్. కాస్ట్ అయితే ఎవరు అడగద్దు అనమాట, ఎందుకంటే మనం కరెక్ట్గానే ఫిక్స్డ్ రేట్స్ పెడుతున్నాము. ఈ వీడియో ఇంకా నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.